అమృతాహారం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎంతోమంది వారు శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకొని ఈ అమృతాహారంలోకి మారిన వారు మృతాహారం ఎంత నష్టం చేస్తుందో తెలుసుకున్నటువంటి పిరమిడ్ మాస్టర్ల ద్వారా అమృతాహారం యొక్క విశిష్టతను, అది తీసుకోవడం వల్ల మనలో వచ్చేటువంటి మార్పులను గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు అట్లాంటా పిరమిడ్ మాస్టర్ పుష్ప పోచం గారి ద్వారా ఈ అమృతాహారం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు అమృతాహారం. థ్యాంక్ యూ సార్. మేడం, అమృతాహారం యొక్క విశిష్టతను మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? చిన్నప్పటి నుంచి నాకు ప్లాంట్ బేస్డ్ ఫుడ్డే ఇష్టం ఉండేది. కాకపోతే నేను పెరిగిన వాతావరణములో ఉండేది మాకు. కాకపోతే అది ఇష్టంగా లేకుండా ఏదో మంచిదని మైండ్ లెవెల్లో శరీరానికి మంచిది అలా ఇలా ఇన్ఫ్లుయెన్సెస్తో వచ్చింది. పిఎస్ఎస్ఎంకి వచ్చిన తర్వాత దాని ఇంపార్టెన్స్ తెలుసుకున్నాను. బట్ గమ్మత్తుగా జరిగింది ఒక ఇన్సిడెంట్ చెప్తాను. 2019లో నేను పత్రి సార్ని అట్లాంటాలో కలిశాను సార్. సార్ రావడానికి ఒక 40 రోజుల ముందు నాకు వ్యక్తిగతంగా కొన్ని ఏవో నడుస్తున్నాయి ఛాలెంజెస్. అవుట్ ఆఫ్ ద మైండ్ నాకు ఏదో ఒక థాట్ వచ్చింది. నేను నా సిచ్యుయేషన్స్ని చేంజ్ చేయలేకున్నాను. నా కంట్రోల్లో ఉన్నదేంటి, నేను ఇది తినడం ఆపచ్చు అని అవుట్ ఆఫ్ ఇంట్యూషన్, అప్పుడు నేను ధ్యానంలో కూడా లేను, అయితే వేరే ధ్యానంలోను, అవుట్ ఆఫ్ ఇంట్యూషన్ ఆపేశాను. ఆపేసిన తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఇలా సార్ వస్తున్నారు కలవండి అని. అయితే నాకు సార్ ఎవరో తెలీదు. అయితే తను ఒక్కటి అన్నది, నువ్వు 40 రోజులుగా ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకుంటే మంచిది అన్నది. అద్భుతంగా అలైన్ అయింది. నేను అక్కడికి స్టాప్ చేయడము, ఇలా సార్ రావడము, ఈ 40 రోజుల గ్యాప్ కంప్లీట్గా ఒక ప్లాంట్ బేస్డ్ అంటే అమృతాహారములో మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తున్న సమయంలోనే ధ్యానం అనేది నా జీవితంలోకి వచ్చింది. ఒక గ్రేట్ గ్రాండ్ మాస్టర్తో అలైన్మెంట్ జరిగింది. డెఫినెట్. వావ్, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మేడం, మరి ఈ వెజిటేరియన్ డైట్, ప్లాంట్ బేస్డ్ డైట్ లేకముందు తీసుకున్న ఆ డైట్ వల్ల మీలో, మీ శరీరంలో, మనస్సులో, రిలేషన్షిప్లో ఎలా ఉండింది? ప్రతిదీ కంప్లైంటే, ప్రతిదీ ఎక్స్పెక్టేషనే, దేన్ని కూడా అప్రిషియేట్ చేసేదాన్ని కాదు. ఇది వచ్చినా ఇంతేనా, ఎమోషనల్గా చాలా డిస్టర్బెన్సెస్ ఉండే. అంటే ఇప్పుడు నేను బయటకి కనిపించేది వేరు ఉంటుంది, నేనేంటి అనేది లోపల ఇంకొక వ్యక్తి ఉంటుంది కదా, అది చాలా సఫర్ అయ్యేది. శారీరకంగా ఏం తెలిసేది కాదు అప్పట్లో. బట్ మానసికంగా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఉండేది. చాలా ఎమోషనల్ ఉండేదాన్ని. ప్రతిదానికి, చిన్నదానికి కూడా పర్సనల్గా తీసుకునేదాన్ని. అలాంటివి చాలా ఉండేటివి సార్. ఎమోషనల్గా సఫర్ అయ్యాననే చెప్పచ్చు. ఫిజికల్గా ఎక్కువ లేకపోయినా ఎమోషనల్గా బాగా. దాని ఫిజికల్గా తెలియలేదు అప్పుడు. ఫిజికల్గా కూడా ఉండింది, దానివల్ల అనేది అంత ఫిజికల్గా కంటే ఎమోషనల్గా, ఇప్పుడు రెండు ఇటు పెట్టుకుంటే ఎమోషనల్ ఎక్కువ కనిపించేది. తర్వాత మరి అమృతాహారం వైపుకు వచ్చిన తర్వాత వచ్చిన మార్పులు ఏంటివి మీ లోపల, మీ రిలేషన్షిప్లో, మీ ఉద్యోగంలో, ఓవరాల్గా? అమృతాహారానికి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా సంతోషం, ఆనందం అనేది ధ్యానం వచ్చింది. ధ్యానంతో పాటు ఈ అమృతాహారం వచ్చిన తర్వాత బ్రహ్మానంద స్థితికి అయితే వెళ్ళాను సార్. ఆ లోపల బ్రహ్మానందం అయితే ఉండేది. హ్యాపీనెస్ అనేది బయట నుంచి కాదు, లోపల నుంచి అనేది తెలుసుకోగలిగాను. లోపల ఏమున్నా లేకపోయినా ఆనందంగా ఉండడం ఉండింది. అంటే ఎమోషనల్గా ఫస్ట్ నేను, ఇఫ్ ఐ కనెక్ట్ ద డాట్, వెనక్కి వెళ్తే నేను ఎమోషనల్గా చాలా డిస్టర్బెన్స్ పర్సన్ని. ఇక్కడ ఎమోషనల్గా కంప్లీట్ సెట్ కాదు కానీ ఇంకా పైకి వెళ్ళాలని చెప్పచ్చు. అది ఫస్ట్ నేను చూసుకున్నది. తర్వాత ఎనర్జీ అనేది ఏంటి అనేది అర్థమైంది సార్. అసలుకి ఆహారం అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, దేవాలయానికి ఏమిస్తున్నాము అనేది అర్థమైంది. దేహమే దేవాలయం అని అనుభవపూర్వకంగా ఇచ్చిన తర్వాత ఆ దేహాలయం ఎంత క్లీన్గా ఉంటే ఎన్ని పనులు చేయగలిగాను అనేది తెలుసుకున్నాను.
అంటే శక్తి శక్తి పెరగడం. రిటైన్ చేసుకోవడము, శక్తి పెరగడము, ఈ రెండింటిని ఎక్స్పీరియన్స్ అయ్యాను. రైట్. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఇప్పుడు మీరు డైట్ చేంజ్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీలో ఏం జరిగింది? మా ఫ్యామిలీలో హార్మనీ వచ్చింది సార్. మీ ద్వారా. మా ద్వారా. పీపుల్ మారలే. పీపుల్ మారలేదు. సిచ్యువేషన్స్ మారలే. మ్హూ. ఒక్క మీరు తినే ఆహార వ్యవహారాలు మారడం వల్లనే ఆ హార్మోనీని చూశారు, సఖ్యతను చూసారా? అంటే అంతవరకు వండేదాన్ని వండను అన్నా కూడా యాక్సెప్టెన్స్ అయ్యే స్థితికి ఫ్యామిలీ వచ్చింది. ఓకే. సో నేను ఇంట్లోకి ఎటువంటి అనిమల్కి సంబంధించింది ఏంది తీసుకురాను అన్నా కూడా అది వాళ్ళకి ఆ ఓపెన్నెస్, వాళ్ళు ధ్యానం చెయ్యకపోయినా అంత రెస్పెక్ట్ ఇచ్చే అంత ఇది వాళ్ళకి వచ్చింది సార్. అంటే మీరు ఒక్కరు మీ ఆహారం మార్చుకోవడం వల్ల వాళ్ళలో అంత ట్రాన్స్ఫర్మేషన్, అంటే అంత ఎనర్జీ స్ప్రెడ్ అయింది అనుకుంటున్నారు మీరు? నాలో ఉన్న ప్రశాంతత అంటే అది తీసుకోవడము వాళ్ళకు కూడా నచ్చి వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అట్లాంటా లాంటి దేశంలో మనకు ప్లాంట్ బేస్డ్, ఓన్లీ ప్లాంట్ బేస్డ్, వెజిటేరియన్ డైట్, సాత్విక ఆహారాలు దొరుకుతాయి ఎక్కువగా, అదే తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అన్నీ ఎనిమల్ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది అంటారు, ఇలాంటి వాటికి ఫెసిలిటీ లేదు అంటారు. అలా ఏం లేదు సార్, అన్నీ ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి. అక్కడ ఒక గ్రూప్ ఉంటుంది వీగన్, వాళ్ళు వెజిటేరియన్ కూడా కాదు, వీగన్స్. ఈ డైరీ పాలు ఇంకా ఏమి తీసుకోరు, నెయ్యి ఇలా తీసుకోకుండా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళకి సపరేట్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే సమానంగా అది జిహ్వానే చెప్పొచ్చు నేను. అంటే అక్కడ అవైలబిలిటీ పాసిబుల్ కాదు అనే దాంట్లో నిజం లేదా అంటారు? లేదు, అన్నీ దొరుకుతాయి. మెడిటేషన్లోకి వచ్చినాక తెలిసింది మేడం, అంతకు ముందు కూడా ఉన్నాయి కదా ఇవన్నీ? అంతకుముందు కూడా ఉన్నాయి కానీ మన దృష్టి అక్కడ లేదు కదా సార్. నా దృష్టి లేదు కాబట్టి నాకు తెలియలేదు. అది వచ్చిన తర్వాత ఈ టైప్ ఆఫ్ పీపుల్, ఇట్లాంటి జనాలు కూడా ఉన్నారు, ఒక గ్రూప్ ఉంది అనేది తెలిసింది. మనకి ఇక్కడ ఏం దొరుకుతుందో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మనకి ఇక్కడ ఆంధ్రాలో దొరికేదే దొరుకుతుంది, కానీ అక్కడ ప్రతి స్టేట్ నుంచి దొరికే ప్రతి ప్రోడక్ట్ యూఎస్లో దొరుకుతుంది మనకి. అంటే అన్ని కల్చర్, అంటే వెజిటేరియనిజంగా చెప్తున్నాను. వెజిటేరియన్లో అన్ని కల్చర్స్లో ఉన్నది. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్లో ఉన్న అన్ని వెజిటేరియన్ ఫుడ్స్ ఐటమ్స్ దొరుకుతాయి. రాజస్థానీ అన్ని మొత్తం. ఇక్కడైతే మనం ఒకటే చూస్తాం, ఎప్పుడో రేర్గా థాలీ తీసుకుంటాం, సౌత్ ఇండియన్ థాలీ అని, నార్త్ ఇండియన్ థాలీ అని వెరీ రేర్గా దొరుకుతుంది. కానీ అక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అయితే రెస్టారెంట్స్ కొంచెం వెజిటేరియన్ రెస్టారెంట్స్ పోల్చుకుంటే తక్కువ ఉంటాయి, అంటే రెండు కలిపి ఉంటాయి. ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ అని ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ కొంచెం తక్కువ ఉంటాయి. మొత్తం మీద ఉండడం ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి. రైట్. ఇప్పుడు మీ రిలేషన్షిప్లో, ఇప్పుడు మీరు ఎమోషనల్ పర్సన్ కదా, అంతకుముందు ఎలా ఉన్నారో మీరు చెప్పారు. వెజిటేరియన్లోకి మారిన తర్వాత, ఈ ఆహారం కంప్లీట్ వెజిటేరియన్ అయిన తర్వాత మీ రిలేషన్షిప్లో, మీ వర్క్ ప్లేస్లో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ చూశారు మీరు? వర్క్ ప్లేస్లో డెఫినెట్గా వర్క్ ప్లేస్ అంటే కొంచెం పాలిటిక్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడైతే నేను వెజిటేరియనిజంకి వచ్చానో వర్క్ ప్లేస్లో నేను నా బాక్స్ నేను చేసుకున్నదే తీసుకెళ్తాను. ఒకవేళ బయట తినాలనుకున్నా నాకు సలాడ్స్ అవి దొరుకుతాయి. ఏమి నో కంప్లైంట్స్ లేకుండా ఫుడ్ అయితే హ్యాపీగా ఉంటుంది. ఈ ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకునే వల్ల సాత్వికత ఖచ్చితంగా పెరిగిందనే చెప్తాను. ఒక విషయాన్ని, నేను చెప్పాల్సిన విషయాన్ని, ఒకవేళ నా పక్కన ఉన్నవాడు పాలిటిక్స్ చేస్తుండొచ్చు, కొంచెం ఎక్కువ పని చూపించుకున్నది, రియాక్టివ్నెస్ కాకుండా రెస్పాన్స్ ద్వారా చెప్పడానికి ఈ ఫుడ్ నాకు ఖచ్చితంగా హెల్ప్ అయింది సార్. సో ఆహారము బయటికి మనం ఎగ్జిబిట్ చేసేటువంటి బిహేవియర్లో రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు. అది ఎట్లాంటి టైంలో, ఇప్పుడు మన క్రెడిట్ని వేరే వాళ్ళు తీసుకుంటున్నారు, మనకు కావాల్సింది మన గురించి మనం నిలబడాలి అనే టైంలో కూడా అది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా జరిగే రకంగా హెల్ప్ అయింది. అంటే నాకు వదిలేయడం కాదు, గ్రాంటెడ్గా తీసుకోవడం కాదు, ఓకే నా క్రెడిట్ వాళ్ళు తీసుకుంటే తీసుకొని అనే టైప్ కాదు, ఎక్కడైనా నిలబడ్డమే, కానీ లోపల ఏ టర్బులెన్స్ లేకుండా పీస్ఫుల్ గా నిలబడ్డం, ఆ ఫ్రెండ్షిప్ దెబ్బతినకుండా. రైట్. ఇది గ్రేట్ పాయింట్, గ్రేట్ లెర్నింగ్.
అంతకుముందు అయితే ఫైటింగే మొత్తం ఫైటింగ్ స్పిరిట్. ఫైటింగ్, కంప్లైంట్స్, మా మేనేజర్‌కి కంప్లైంట్లు, వాళ్ళతో మళ్ళీ మాట్లాడకపోవడాలు, మొహం మొహం చూసుకోకపోవడాలు ఇలాంటివి చాలా ఉండేటివి. అంటే ఒకలాంటి ఫ్రిక్షన్ హ్మ్. పర్సనల్‌గా కూడా. మా మా బాస్ విషయంలో కూడా కొంచెము ఆహ్, బాగా ఇబ్బంది పడాల్సొచ్చింది. అంటే ఆహ్, తను కొంచెం అవతల వాళ్ళ ఈగో ఉండొచ్చు. నేను కూడా ఫస్ట్ ఈగోతోనే స్టార్ట్ చేసినాను అనేది తర్వాత అర్థమైంది నాకు. నేనెప్పుడైతే నా ఈగోని నేను కంట్రోల్ చేసుకున్నానో, మా బాస్ ఆటోమేటిక్‌గా నా లెవెల్‌కొచ్చేసింది. తను నా పాయింట్‌ని చూడడం కానీ, నన్ను రెస్పెక్ట్ చేయడం కానీ, తర్వాత అది ఆ రిలేషన్‌షిప్ చాలా హార్మనీగా అయిపోయింది. అంటే మీలో వచ్చిన అంటే ఈ ఫుడ్‌ని మార్చుకోవడం వల్ల ఎదుటి వాళ్ళు గుర్తించారు మీలో మార్పులు. హ్మ్. ఓన్లీ ఆఫీస్‌లో ఇంకా అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా మేడం? మీ ఫుడ్ అలవాట్లు మారితే మిమ్మల్ని గమనించిన వాళ్ళు ఏమన్నారు? ఆహ్, డెఫినెట్‌గా నేను ఇంకొక స్పిరిచ్యువల్ పర్సన్ ఉన్నాడు. నేనెప్పుడు మాట్లాడను ఆయనతో. బట్ ఒక్కసారి ఏదో ఎళ్లి మాట్లాడాల్సొచ్చింది. ఆయన వెంటనే అన్నది, "అందుకే నేను నిన్ను ఓల్డ్ సోల్ అని నేను నిన్ను గుర్తించగలిగినాను. నువ్వెప్పుడు పీస్‌ఫుల్‌గా, కామ్‌గా ఉంటావు" అనేది ఆయన రిలేట్ చేసి నాకు చెప్పగలిగాడు. ఆయన చెప్తే నాకు అర్థమైంది. ఓహ్! అవునా అని. గమనిస్తారు. అంటే మీలోని గమనిచ్చారు. చేంజ్‌ని హ్మ్. ట్రాన్స్‌ఫర్మేషన్ చూసారు హ్మ్. ఆఫీస్‌లో. హ్మ్. ఇంట్లో మేడం? ఇంట్లో కూడా డెఫినెట్‌గా. హ్మ్. ఇంట్లో కూడా. అప్పటికి ఇప్పటికి ఏం చూసారు మీలో? అంటే ఎవరు గుర్తించారు ఎక్కువగా? ఎక్కువగా మా పాప. హ్మ్. హ్మ్. మా పాప అంటే మా పాపని నేను హ్యాండిల్ చేసే విధానం కానీ, అంతకుముందు ఫోర్సింగ్ ఎక్కువుండేది. ఇది చెయ్యి అని చెప్పడం ఉండేది. ఈ ఈ శాకాహారం వల్ల నేను తినడము, నేను ఏమిస్తున్నాను మా పాపకి అనేది నేను ఆహ్, కాన్షియస్‌గా ఉండడం వల్ల తను కూడా సాత్వికమైంది. నా సాత్వికతని తను అప్రిషియేట్ చేయగలిగింది. వావ్! అంటే వాళ్ళు లెస్ ఈగోలో ఉంటారు. సో, ఇప్పుడు వెజిటేరియన్ డైట్ అంటే యానిమల్ డైట్ లేకపోవడము అంటారు. ఇది బాగానే ఉంది. సో, ఎగ్‌ని వెజిటేరియన్ ఇది వెజిటేరియనే ఎగ్ నాన్ వెజిటేరియన్ కాదు అంటారు. మీ అండర్‌స్టాండింగ్ ఏంటి మేడం? ఎగ్ అనిమల్ నుంచి వచ్చేది ఏదైనా అనిమల్ ప్రొడక్టే సార్. అది దానికి అంత ఇది కూడా అనవసరం అనిపిస్తది. హ్మ్. ఎగ్ ఈజ్ నథింగ్ బట్ ఆ కోడి యొక్క పీరియడ్ చెప్పాలి హ్మ్. అంటే. ఓకే. అది ప్రోటీన్ గురించి రీసెంట్‌గా నేను ఫ్లై చేస్తున్నప్పుడు నాకిద్దరు పక్కన కూర్చున్నారు. వాళ్ళిద్దరూ చికెన్‌లు ఆర్డర్ చేసుకున్నారు. అయితే నేను సెన్స్ చేసిందేంటంటే, నేను ఒక యానిమల్‌ని చూజ్ చేసుకుంటానంటే అది నాకు మంచిది అనుకోని మనం తీసుకుంటున్నాం. మనం మంచిది అనుకోని మనం ఏది తీసుకుంటున్నాం? అస్సలైన సరికానిది తీసుకుంటున్నాం. ఆ మంచిదనేది, ఈ అమృతాహారం అనేది తెలియక, ఆ గ్యాప్‌తో, ఆ అజ్ఞానంతో తీసుకుంటున్నామనేది నాకర్థమైంది సార్. ఓకే. అంటే ప్రోటీన్ అందులోనే ఎక్కువుంటది. దాని వల్లనే వస్తుంది అంటారు కదా మరి? పెద్ద చార్ట్ ఉంది సార్. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ఎక్కువ ఫస్ట్ మనకి దేని నుంచి వస్తది అనేది. హ్మ్. గుమ్మడి విత్తనాలతో స్టార్ట్ అయ్యి, పొటాటోలో గూడా అంటే పొటాటో స్టార్చ్ అంటారు. మన ఆలుగడ్డ. హ్మ్. ఆలుగడ్డలో గూడా ప్రోటీన్ ఉంది. తినే మన థాలీ తీసుకుంటే, ఆ దాంట్లో మనకు కావాల్సిన ప్రోటీన్ అందిపోతది. ఆ రోజుకి సంబంధించిన ప్రోటీన్. నేను గత 6 సంవత్సరాలుగా వెజిటేరియన్‌ని. గత 2 సంవత్సరాలుగా వీగన్‌ని. మేము ప్రతి 6 నెలలకి ఒకసారి యాన్యువల్ అంటే సంవత్సరము. 6 నెలలకు ఒకసారి చెకింగ్ ఉంటది బాడీ లెవెల్‌లో. ఓహ్! బాడీ చెకప్. హ్మ్. ప్రోటీన్ ఎప్పుడు తక్కువ లేదు. ఓకే. ఎప్పుడే గాని తక్కువ లేదు. వీగన్ అయిన తర్వాత ఇంక కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిపోయింది. తర్వాత షుగరు కొంచెము బార్డర్ అలా ఉండేది. షుగర్ ఇంకా కిందికి దిగింది. షుగర్ లెవెల్స్. హ్మ్. హ్మ్. ఓకే. A1C హ్మ్. షుగర్ లెవెల్స్. అంటే హ్మ్. అది షుగర్ అని గాదు. అంటే ఒక జబ్బు గురించి మాట్లాడతలేము మనం. వాళ్ళు ఒక బాడీలో ఉన్న షుగర్ కంటెంట్. ఆ! హ్మ్. అవును. ఓకే. ఫ్యాట్ కంటెంట్ లాగా, ప్రోటీన్ కంటెంట్ లాగా షుగర్ కంటెంట్ గూడా. అంటే అవును. ఏమైంది? తగ్గిందా? తగ్గింది సార్. రైట్. ఖచ్చితంగా. వెగాన్ అవ్వడం వల్ల. హ్మ్. సో, ఇప్పుడు వెజిటేరియన్ అవ్వడం వల్ల ప్రోటీన్ అయితే తగ్గల. సో, అస్సలు. వెజిటేరియన్‌గా మారడం వల్ల B12 డెఫిషియన్సీ, హ్మ్. విటమిన్ డి డెఫిషియన్సీ హ్మ్. రావడం వల్లనే బాగా హ్మ్. బాడీ పెయిన్స్ వచ్చి నీరసంగా అవుతూ ఉంటారు హ్మ్. అంటారు కదా మరి? హ్మ్. దాని గురించి మీ అండర్‌స్టాండింగ్? అంటే నేను ఎనర్జీ అంటే జస్ట్ ఫుడ్ ద్వారానే వస్తదని నేను అనుకోను సార్. దేర్ ఆర్ హ్మ్. చాలా
సోర్సెస్ నుంచి మనకి ఎనర్జీ వస్తుంది. అది మనము గట్టిగా బిలీవ్ చేయాలి. నాకు ఎనర్జీ, ఐ యామ్ నాట్ బాడీ, ఐ యామ్ సోల్. నేను సోల్ అనుకున్నప్పుడు నాకు ఎనర్జీ. బ్రెతేరియన్స్ ఉన్నారు ఆస్ట్రేలియా చాలా చాలా చోట్ల. ఓన్లీ బ్రెత్తో జీవించేవాళ్ళు. బ్రెత్తో జీవించేటోళ్ళు ఉన్నారు, వాటర్ కూడా తాగకుండా జీవించేటోళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు నేను నా బిలీఫ్ సిస్టమ్ని నేను చేంజ్ చేసుకున్నాను. సో B12 అనేది విన్నాను. కాకపోతే అది మనం వైటమిన్ సి అంటే బ్యాలెన్స్ డైట్ తీసుకుంటున్నామా లేదా, రోజుకి ఎన్ని పళ్ళు తింటున్నాము, ఆ పళ్ళ ద్వారా ఆ అబ్జార్ప్షను, ఆ విటమిన్ డి కానీ B12 కానీ అది చూసుకోవాలి. కొంచెం కొంచెం స్టడీ చేయాల్సి వస్తుంది. అంతేకాని దీనివల్ల B12 తగ్గిపోయింది అనేది అంటే ఎనిమల్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఎనిమల్ ప్రోటీన్ తీసుకోకపోవడం వల్లనే ప్రోటీన్ తగ్గింది అనేది మాత్రం ఉండదు అంటారు మీరు. అస్సలు కాదు, అస్సలు కాదు. సో వెజిటేరియన్తో కూడా అన్నీ ఉంటాయి. వెజిటేరియన్లోనే బ్యాలెన్స్డ్గా ఒక ప్రోటీన్, శరీరానికి ప్రోటీన్ ఒకటే కాదు సార్, అన్నీ కావాలి. శరీరానికి ప్రోటీన్స్ కావాలి, అమినో యాసిడ్స్ కావాలి, ఎవ్రీథింగ్. అదంతా మనం తీసుకునే సమతుల్య ఆహారంలో ఉంటుందని అందరికీ తెలుసు. ఇదేం కొత్త విషయం అస్సలు కాదు. కాకపోతే తినేటప్పుడు మనం ఎంత సోల్ఫుల్గా తింటున్నాము, ఎంత ఆనందంగా, అంటే ఏ ఫీల్తో ఫుడ్ తింటున్నాం అనేది ఇంపార్టెంట్, ఏ థాట్తో ఫుడ్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ప్రోటీన్ ఈజ్ చాలా చాలా చిన్నది. నా పర్సనల్ జర్నీలో అయితే ఎప్పుడే కానీ ప్రోటీన్కి డెఫిషియన్సీ అనేది రాలేదు. ఒక 6 సంవత్సరాలుగా ఉన్నా. పైగా నేను దీనికి ముందు రాకముందు బాగా రన్నింగ్ ఇవన్నీ చేసేదాన్ని. అందులో కూడా ఇందులో కూడా ఏమాత్రం డిఫరెన్స్ లేదు సార్. ఫిజికల్ ఎనర్జీలో డిఫరెన్స్ లేదు, ఇంకా పెరిగిందనే చెప్పచ్చు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు అక్కడ యూఎస్లో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. మార్నింగ్ 5 నుంచి 10 అంటే నేను పొద్దున్నే లేచి పాపకి బాక్సులు, ఆఫీసులు, లంచ్లు, నా 9 to 5 జాబు, తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ డిన్నరు, మళ్ళీ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ అన్నిటితోనూ మధ్యలో నాకు పవర్ షాట్స్ ఏమన్నా అంటే మెడిటేషన్ మధ్యలో 10 minutes 10 minutes 10 minutes. సో ఓవరాల్గా వెజిటేరియన్ డైటే అల్టిమేట్ ఎనర్జీని ఇస్తుంది. ఎనిమల్ డైట్, ఎనిమల్ ప్రోటీనే అల్టిమేట్ అనేది కాదు అంటున్నారు మీరు. కాదు. దానిమల్తో ప్రోటీన్ గురించి తీసుకుంటే లేనిపోనివి కొత్తవన్నీ ఆహ్వానించాల్సి వస్తుంది మనకి. అంటే వాటితో వచ్చేది ఏంటి అంటారు? అనిమల్ అంటే ఆనందంగా నన్ను తిను అని స్వీకరించు అని ఇస్తే తినండి. అది ఎట్లాంటి అనిమల్ ఇస్తుందా మనకి? ఏ అనిమల్ ఉండదు. నన్ను బలి తీసుకోమని మనం ఎవరి దగ్గరికి వెళ్ళము. సో అలా అన్నెసెసరీ ఎమోషన్స్. ఒక అనిమల్ చనిపోయే ముందు ఎలాంటి స్థితిలో చనిపోతుంది, ఆ స్థితిలో అది ఆగిపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది. కోపము, బాధ, అసహనము, ఇంకా ఇలాంటివన్నీ ఈ ఎమోషన్స్తో ఒక అనిమల్ చనిపోయినప్పుడు మనం దాన్ని తీసుకున్నప్పుడు దాని ఎమోషన్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు కుక్ చేసినప్పుడు, బాగా బాయిల్ చేసినప్పుడు అవన్నీ వెళ్ళిపోవంటారా? అంటున్నారు కదా, మేము డైరెక్ట్ తీసుకోవట్లేదు, రా కాదు, వీఆర్ కుకింగ్, వీఆర్ యాడింగ్ మెనీ మోర్ ఇంగ్రీడియంట్స్ అంటారు కదా. అయితే పచ్చిదే తినచ్చు కదా, ఇంగ్రీడియంట్స్ తింటే ప్రాబ్లం కదా, అందుకోసం ఇట్లా తింటున్నా. ఎంత ఇదైనా కూడా దాని ఎమోషన్ అనేది ఫిజికాలిటీకి సంబంధించింది కాదు. ఇప్పుడు నా బాడీ ఎమోషన్ నా ఫిజికాలిటీకి సంబంధించింది, ఎథరిక్ సంబంధించింది. అది ఆ ఎథరిక్ ఫీల్డ్ అనేది అలాగే ఉంటుంది. చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు. ఒక అదే అనిమల్ ఫుడ్ని తీసుకొచ్చి ఆ రూమ్ ఆరాని ఇది చేయడం. దెర్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్తో ఖచ్చితంగా ఆ ఆరా తగ్గింది, ఆ వైటల్ ఎనర్జీ, ఆ ప్రాణశక్తిని తగ్గింది. అది లేనప్పుడు బాగుంది. సో ఇలాంటి చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఫుడ్ పైన, ఫుడ్ మీద సైంటిఫికల్లీ ఇప్పుడు కూడా వెజిటేరియన్ అండ్ ప్లాంట్ డైట్ తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా హాయిగా ఉంటాం అనే దానికి సైంటిఫిక్ బేస్ ఉంది. ఒక్కటి చెప్పండి, ఎందుకు వెజిటేరియన్ తీసుకోవాలి? ఇప్పుడు మారిన వాళ్ళు మారాలని చెప్తున్నారు, ఎందుకు? దానివల్ల ఏంటి అసలు? వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ టు అవర్ బాడీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ డిజైన్ వచ్చేసి నాన్ వెజ్ కాదు. ఎలా చెప్పగలుగుతాం?
డైజెషన్ టైం తీసుకోండి. దీనికి ఎంత టైం పడుతుంది, దానికి ఎనర్జీ తీసుకోండి. ఇది ఇచ్చే ఎనర్జీ, అది ఇచ్చే ఎనర్జీ. ఒక మన సెల్ ఎనర్జీ అంటారు కదా, మనము ప్లాంట్ బేస్డ్ డైట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు జుట్టు ఊడిపోతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ కరివేపాకు తినమన్నారు. ఆ కరివేపాకు ఎలా వస్తుంది, అది ఎంత సన్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని వస్తుంది. ఎప్పుడైనా కరివేపాకు చెట్టు పెంచితే కొంచెం తక్కువ ఉన్నా అది ఇది అమెరికాలో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుసు. చాలా కష్టపడి పెంచుతాం మేము కరివేపాకుని. కొంచెం చల్లబడినా కూడా అది చచ్చిపోతుంది. అది దానికి కొంచెం బాగా మంచిగా వేడిగా ఉండాలి. అది అంత సన్నుని తీసుకొని ఆ ఫోటాన్స్ ఎనర్జీని తీసుకుంటుంది కాబట్టే మనకి ఆ మనం ఇండైరెక్ట్గా సన్ ఎనర్జీని తీసుకుంటున్నాం అక్కడ. ఆ కోడ్ ఎక్కడ పెరుగుతుంది? అది అది కూడా మనలాగా తీసుకున్నది, కానీ డైరెక్ట్గా తీసుకోవట్లేదు కదా, మనం వీఆర్ కిల్లింగ్ కదా. అది ఇప్పుడు చంపొద్దు ప్రాణం ఉన్నది అంటూ ఉంటే మనం వెజిటబుల్స్ను కూడా కట్ చేస్తున్నాం కదా, అన్నిటిని కూడా కట్ చేస్తున్నాం కదా అంటారు. మరి అనిమల్ కట్టింగ్ వెజిటబుల్స్ను కూడా కట్ చేస్తున్నాం కదా అంటారు. అవును. ఏంటి దీనికి రెండింటి మధ్యన డిఫరెన్స్? అది ఇది ఒకటి కాదంటారు, వేరు వేరు. యానిమల్ కూడా ప్లాంట్ కూడా ఇట్ విల్ అండర్గో పెయిన్. ఓకే, దాని పెయిన్ దీని పెయిన్ ఒక్కటే. కాకపోతే వీటికి ఉన్నంత నర్వస్ సిస్టము దీనికి లేదు, దీనికి ఉన్నంత ఎమోషన్ దీనికి లేదు. ఎమోషన్ కాకపోయినా కూడా ప్లాంట్స్ ఆర్ మెంట్ ఫర్ అవర్ ఫుడ్ అని గట్టిగా నమ్ముతాను సార్. అది అనిమల్స్ మన గురించి పుట్టలేదు, దాని సోల్ ఎవల్యూషన్ గురించి దాని గురించి అవి పుట్టాయి. మనం వెళ్ళి ఇంటర్ఫియర్ అయ్యి దాని లైఫ్ని దాన్ని కిల్ చేసి లేనిపోని కర్మని మనం తెచ్చుకుంటున్నాం. సో ఒకటి కర్మ, ఇంకొకటి నీ బాడీకి కూడా మంచిది అస్సలు కాదు. మంచిది కాదు అని నేను డైరెక్ట్గా స్టేట్మెంట్గా చెప్పే కంటే, ఇప్పుడు నా పర్సనల్గా నా కొలెస్ట్రాల్ కానీ, నా షుగర్ లెవెల్స్ కానీ, నా ఎమోషనల్ హెల్త్ కానీ ఇప్పుడు ఎలా ఉన్నారనే తెలుస్తుంది. ఎవరైనా ఇప్పుడు టెస్ట్లని నమ్ముతారు కాబట్టి టెస్ట్ చేసుకోవచ్చు, అంతే కదా మీరు అన్న ప్రకారం. ఫస్ట్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్నారో చూసుకోండి. ఒక 40 days ఛాలెంజ్ తీసుకోండి, వెజిటేరియన్ ఛాలెంజ్ తీసుకోండి. వెజిటేరియన్గా మారిన తర్వాత మళ్ళీ టెస్ట్ తీసుకోండి డెఫినెట్గా. ధ్యానంతో పాటు ధ్యానం ఓకే, ఉత్త వెజిటేరియన్ తీసుకున్నా చాలు. ఖచ్చితంగా మనకి ఆ సాత్వికము, ఆ లైట్నెస్. నేను రాకముందు నాకు బాగా టైర్డ్నెస్ కూడా ఉండేది. మధ్యాహ్నం నిద్రపోకపోతే, అంటే సాటర్డే సండేస్ పని చేసి మధ్యాహ్నం నిద్రపోవాల్సిందే, నాకు న్యాప్ వేయాల్సిందే. అలాంటిది ఇప్పుడు నాకు న్యాప్ లేకపోయినా కూడా కంటిన్యూస్గా పని చేస్తూనే ఉంటాను. 2 పనులు చేసేదాన్ని ఒక 10 పనులు చేయగలుగుతాను. అంతే ఎఫెక్టివ్నెస్ ఎంత పెరిగింటుంది. ఒక ఉమెన్ వెజిటేరియన్ అవ్వడం వలన ఒక ఫ్యామిలీకి ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాగలుగుతారు? ఒక ఫ్యామిలీ లెవెల్లో ఒక పర్సన్ అయితే, ఒక ఫ్యామిలీ అయితే మెయిన్ ఇంపార్టెంట్ కదా గృహలక్ష్మి బాగుంటే గృహం అంతా ఆనందమయమే. సో ఒక ఉమెన్ అయితే ఫస్ట్ వండడం ఆగిపోతుంది. వండడం ఆగిపోకపోయినా తను కుక్ చేసేటప్పుడు తనకి ఏం కావాలో ప్రోగ్రామ్ చేయొచ్చు సార్. ప్రతిదీ ప్రోగ్రామింగే. నేను కుక్ చేసేటప్పుడు ఒక థాట్ పెట్టి, దీనితో నాకు అందరూ శాకాహారులు కావాలి అనేది ఒక రకంగా అది ఒక రకంగా చేస్తే మొత్తం హార్మోనీనే. ఇప్పుడు నేను మా ఆయనతో ఒక మాట చెప్తే ఆయన డైరెక్ట్గా వినకపోవచ్చు. ఒక సాత్వికంగా చెప్తే ఖచ్చితంగా వింటారు. ఏమండి ఇది అంటే ఒక ఎనర్జీ లెవెల్లో, ఒక రిక్వెస్టింగ్గా, ఒక సింక్రానీతో, ఒక సేమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీతో. సో డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది. అది వస్తే శాకాహార జగత్తుకి ఈజీ అవుతుంది. శాకాహార జగత్ అంటున్నారు అంటే ప్రపంచమంతా శాకాహారులుగా ఉండాలి. అది సాధ్యమంటారా? ఖచ్చితంగా సాధ్యం సార్. అది ఒకవేళ ఇమాజిన్ చేద్దాం, ప్రపంచం అంతా శాకాహారులే, అప్పుడు వాళ్ళందరికీ సరిపడా ప్లాంట్స్, ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయంటారా? ఎలా ఉంటుంది అప్పుడు వరల్డ్? అప్పుడు ప్లాంట్ ఇండస్ట్రీస్ వస్తాయి సార్. ఇప్పుడు తింటున్నారు కాబట్టి డైరీ ఇండస్ట్రీస్ వచ్చాయి.
ఎస్. వీళ్ళు చేస్తున్నారు కాబట్టే పౌల్ట్రీ ఇండస్ట్రీ పౌల్ట్రీస్ వచ్చింది. ఇవన్నీ ఇండస్ట్రీస్ వచ్చాయి. మ్మ్. ఈ ఇవి రావు, అప్పుడు మొత్తం ఈవోస్ చేస్తాయి. ప్లాంట్ ఇండస్ట్రీస్ వస్తాయి. అప్పుడు నేను ఇప్పుడు డాబాల పైన పండిస్తున్నారు. అప్పుడు అప్పుడు వేరే ఇన్నోవేషన్స్ వచ్చి ఇంకో రకంగా పండిస్తారు. అసలు Right. కొరత అనేది అసలు రాదు, ఉండదు. సో ఉండదు. మొత్తం వరల్డ్ అంతా వెజిటేరియన్సే ఉన్నారు. Hmm. ఎలా ఉంటుంది మేడం అప్పుడు? ఆనందమే ఆనందం, అంతే. అంతే అంతే. యా, అప్పుడు మనము ఇప్పుడు అట్లాంటిస్ నాగరికత, అంతకుముందు కొన్ని మంచి మంచి నాగరికతలు ఉన్నాయి. మాట్లాడనసుకోవడం అవసరం లేదు, టెలిపతితోనే పనులు జరిగిపోయి మనం అడ్వాన్స్ లెవెల్స్. ఇప్పుడు మనం చదువుకున్న ఎవరు ఆ నక్షత్ర మిత్రులు, అలాంటి దానికి ఫిజికాలిటీని బ్రేక్ చేసుకొని ఇంకొక లెవెల్కి అసెన్షన్లో ఒక భాగం అవుతాం సార్. భూమి మీద ఉంటూనే అలా ఉండొచ్చు అంటారు. ఖచ్చితంగా. వండర్ఫుల్ మేడం, దిస్ ఈజ్ అల్టిమేట్ థింగ్. సో ఫైనల్గా మీ మెసేజ్? నా మెసేజ్, మనకి ఫస్ట్ మార్పు అనేది మనతోనే స్టార్ట్ అవ్వాలి. మనం కాకపోయినా వేరే వాళ్ళకి ఓకే, ఇప్పుడు నేను మెడిటేటర్ని, నా గురించి, నా మంచి గురించి నేను అయ్యాను. నేను నా ఫ్యామిలీని ప్రేమిస్తే ఖచ్చితంగా వెజిటేరియన్, కాకపోతే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది టెస్టింగ్ టైము, ఖచ్చితంగా అవుతారు. బట్ మన ప్రయత్నము, మన ధ్యానం కానీ, మన ఫుడ్ ద్వారా ప్రోగ్రాము. ఇంకొకళ్ళు మన ఫ్రెండ్స్లో ఉంటే అంతే, మాత్రం వాళ్ళని జడ్జ్ మాత్రం చేయకండి అని మాత్రం చెప్తాను. ఆ జడ్జి అది వస్తారు, బట్ మనం చెప్పేది ఒక మాట చెప్పి వదిలేయండి. ఇది నేను సార్తో నేర్చుకున్నాను. నువ్వు పదే పదే చెప్తే నువ్వు స్టూపిడ్ అన్నారు సార్, ఒక్కసారి చెప్పేసి వదిలేస్తున్నాను. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో సార్. మచ్. థ్యాంక్ యూ సార్. ఇది మై డియర్ ఫ్రెండ్స్, విన్నాం కదా, అమృతాహారం, మృతాహారము తిన్నన్ని రోజులు ఏం జరిగిందో చెప్పారు వారు. ఎమోషనల్గా ఎంత ఇబ్బంది పడ్డారో, శరీరం మీద ఏది ఇబ్బంది ఉన్నా దానివల్ల అని తెలుసుకోలేకపోవడం. ఎప్పుడైతే అమృతాహారంలోకి మారడం, ఓన్లీ వెజిటేరియన్ తీసుకోవడం, ఈ మధ్యనైతే కంప్లీట్ వెగాన్గా కూడా టర్న్ అవ్వడం, ఓన్లీ ప్లాంట్ బేస్డే తీసుకోవడం వల్ల వారిలో వచ్చినటువంటి ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, వర్క్ ప్లేస్లో, రిలేషన్షిప్లో ఎన్ని చేంజెస్ వచ్చాయో మనం తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ ఎన్ని అవకాశాలు ఉన్నాయో మీరే సెర్చ్ చేసి తెలుసుకోవాలని మా విన్నపం. సో ప్రతి ఒక్కరం మనం వెజిటేరియన్గా మారి అమృతాహారంతో ఉన్నప్పుడే అమృత మానవులుగా ఉంటాం. మనకున్న సమస్యలకి పరిష్కారం ఇది అనేది ఎవరికి వారే తెలుసుకుంటారని కోరుకుంటూ, సో పుష్ప మేడం గారి ద్వారా ఒక ఉమెన్ వెజిటేరియన్గా మారితే వారి థాట్, వారి ఎనర్జీస్ ఇల్లే కాదు, టోటల్ సొసైటీ అండ్ వరల్డ్కే ఒక టార్చ్ లాగా ఉంటుందనేదే వారి ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి అందరం అమృతాహారమే తీసుకుందాం, అద్భుతంగా అమృత మానవులుగా జీవిద్దామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.